హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం స్వీట్ కార్న్తో పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఇది లంచ్ బాక్సెస్కి కానీ లేదంటే అప్పటికప్పుడు ఏదైనా వెరైటీ ఫుడ్ని సింపుల్గా టేస్ట్ చేయాలనిపించినప్పుడు పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. అలానే వీకెండ్ స్పెషల్గా ఇది ప్రిపేర్ చేసి రైతా కాంబినేషన్తో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఈ నెయ్యి వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా దినుసుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా 2-3 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, అలానే 2 నల్ల మిరియాలు, 4-5 లవంగాలు వేసుకొని ఒక బిర్యానీ పువ్వు వేసుకుందాం. అలానే 8-10 వరకు మిరియాలు కూడా వేసుకొని బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. మిరియాలు కొంచెం 8-10 వరకు వేసుకుంటేనే మనకి స్పైసీగా ఉంటుందండి, లేదంటే ఇది కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం బిర్యానీలు పులావ్స్లోకి ఇలా ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అలానే వీటితో పాటు మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఒక 2-3 మినిట్స్ ఇవి ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లో 1-2 క్యారెట్ని ఇలా పొడవుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఒకటైతే పెద్ద క్యారెట్ అయితే ఒకటి సరిపోతుందండి. అలానే ఒక పెద్ద పొటాటో కూడా ఇలా పీల్ చేసుకొని కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఈ వెజిటబుల్స్ని కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే పులాలో మరీ చిదురైపోకుండా ఉంటాయి. అలానే ఒక పెద్ద సైజు టమాటాను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకుని దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ ముక్కల్ని కొంచెం మగ్గనిద్దాం. ఇది ఒక 5-6 మినిట్స్లో చూసారు కదా చక్కగా కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మీరు ఈసారి ఇలా స్వీట్ కార్న్తో పులావ్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుందండి. ఇది వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇదంతా ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా వంపేసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని వాటర్ని ఇలా బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని సపరేట్ చేసుకొని వాటర్ అనేది రాకుండా ఈ వెజిటబుల్స్లోకి వేసేసుకుందాం. ఇదంతా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఈ బాస్మతి రైస్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీరని అలానే పుదీనా ఆకులను కూడా వేసుకుందాం. అలానే నిమ్మరసం ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా వేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్స్ వాటర్ని తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కప్పుకి 1.5 కప్పుని వాటర్ని యాడ్ చేసుకొని నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులకి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా మనకి 10-15 మినిట్స్ లోపల చక్కగా పర్ఫెక్ట్గా రైస్ అంతా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంతో సింపుల్గా మనకి స్వీట్ కార్న్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్సెస్కి లేదంటే అప్పటికప్పుడు ఏదైనా వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. కొంచెం స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు దీన్ని రైతా కాంబినేషన్తో తీసుకోండి. అది చేయలేమనుకుంటే ఇంకొక 4 మిరియాలు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.